పంక 5 మీద పెట్టినా గాలొస్తలేదు. ఎన్ని లీటర్ల నీళ్ళు తాగినా దూపారతలేదు. ఇంట్లో కూసుందామంటే ఉడకపోతా, బయటికి పోదామంటే మంటగాలి. ఇగో మొన్నటిదాకా గిట్లనే అనుకుర్రు చాలా మంది. అయితే ఎండ దేవుడు పక్కకు జరిగి వాన దేవునికి సంధిచ్చిండు. అందుకే జర్రంతా నిమ్మల పడ్డాం. అయితే ఇప్పుడున్న గీ గర్మి కూడా ఇగింత తగ్గబోతుందట. మరి గమ్ముచ్చటేందో చూడుర్రి. అటు ఇటనంగా గీసారి వానలు జర్రంత దబ్బినే అందుకుంటున్నాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు తాకుడుతోని వానలు దండిగానే పడతాయని అంటూరు మొగులధికారులు. ఋతుపవనాల రాకతోని శాన దిక్కుల వానలు పొల్లు పడతాయట. అయితే అనుకున్న దానికంటే ఓ రోజు ముందుగానే ఋతుపవనాలు తీరాన్ని దాకినాయట. దీంతోని వచ్చే 5 రోజులు కేరళ రాష్ట్రం అంతటా వానలు పడతాయని అంటూర్రు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూరం, పాలక్కాడ్, మల్లాపురం ఇంకా కోజికోడ్ ఎల్లో అలర్ట్ ఇచ్చిర్రు. గాలి దుమారాలు జయంగా సముద్రం అంతా ఆగమాగం ఉంటది కాబట్టి చేపలు పట్టే జాలరన్నలను షికార్కు పోవద్దని చెప్పిర్రు. అయితే సొచ్చిన గీ నైరుతి ఋతుపవనాలతోని జూన్ నుంచి సెప్టెంబర్ దాకా జోరు వానలు పడతాయట. అట్లా దేశంలో నైరుతి ఋతుపవనాలతోని ఏం తక్కువ 70% వానలు పడొచ్చట. శాన దిక్కుల వానలు పడే మోకుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల దిక్కు శాన వరకు గర్మి తగ్గొచ్చని అంటుర్రు. మీద బాజు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల దిక్కు అగడి తగ్గాలంటే ఇంకా నెల రోజుల దాకా పట్టొచ్చట. ఏదేమన్నా గాని మునుపెన్నడూ లేనట్లు గీతాప కాలాలన్నీ జర్రంత ముంగటికి జరుగుతున్నాయి. అసలుకైతే ఏ కాలంలో అయ్యే ముచ్చట ఆ కాలంలో అయితేనే అంత మంచిగున్నట్లు. మరట్లా కాకుండా గిట్లా ఉడెనక మతలబేందో ముంగట చూడాలే అని అంటుర్రు మొగుల మీద బగ్గ చదివిన చాలా మంది పబ్లిక్.